వికారాబాద్ జిల్లా తాండూరు లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ గనీ ఆధ్వర్యంలో ఆదివారం అసోసియేషన్ కార్యాలయంలో నూతన ఎగ్జిక్యూటివ్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా మొహమ్మద్ జాఫర్, మొహమ్మద్ సహీల్లను ఎన్నుకోగా సహాయ కార్యదర్శులుగా ఎండి ఫైజల్ ఖాన్, మొయినుద్దీన్లను ఎన్నుకున్నారు. అదేవిధంగా అసోసియేషన్ సహాయ కోశాధికారిగా ఎండి సలావుద్దీన్ను నియమించారు. కార్యవర్గ సభ్యులుగా సయ్యద్ ఇమ్రాన్, ఎండి జావీద్, షేక్ ఇమ్రాన్, హబీబ్ అన్వర్ ఖాన్, మహేందర్ రెడ్డి, అంజీగౌడ్, అబ్దుల్ జబ్బర్ పటేళ్లను ఎన్నుకోవడంతో వారిని పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు అబ్దుల్ గనీ మరియు ఇతర నాయకులు మాట్లాడుతూ తాండూరులో అసోసియేషన్లో ఐకమత్యం లేకపోవడంతో సిమెంట్ కర్మాగారాలలో ఇతర రాష్ట్రాల లారీలకు లోడు అవకాశాలను ఇస్తున్నారని, దీనిపై అందరం గలమెత్తాలని అన్నారు. లోకల్ లారీలకు ముందు అవకాశం ఇచ్చిన తర్వాతనే ఇతర లారీలకు అవకాశం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. తాండూరులో లారీ పార్కింగ్ విషయమై 5 సంవత్సరాల నుంచి ఎవరూ పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పందించి లారీ పార్కింగ్ను నిర్మించి ఇవ్వాలని అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ గనీ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ గనీ, ప్రధాన కార్యదర్శి శివకుమార్, ఉపాధ్యక్షులు అగ్గనూరు నర్సింలు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు మొహమ్మద్ ఖాజా, మొహమ్మద్ నాసిర్, మొహమ్మద్ అఫ్రోజ్ ఖాన్ మరియు నూతన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. जावेद इमरान इमरान भाई आओ, चलो इमरान भाई आओ जी, इमरान जाओ जी, और कौन है? आजा इधर आओ, ले आजा भाई बिना सिटी में करते इमरान इधर आजा आ ये बिना चलो अच्छा बहुत बात है अभी भाई अरे अंजिक डालो जी हमारे मैंने भाई का पढ़ो इमरान भाई రోజు తాండూరు పట్టణంలో మన లారీ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి నూతనంగా ఎగ్జిక్యూటివ్ బాడీ వైస్ ప్రెసిడెంట్ కొన్ని ఎన్నుకోవడం జరిగినది. వారు కొంతమంది రిజైన్ చేయడం అనేది నూతనంగా ఈరోజు ఎన్నుకున్నాము. వారి ప్లేస్ లోపల డాక్టర్ బై మరియు సయ్యద్ పటేల్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాం. ఎగ్జిక్యూటివ్ బాడీ లోపల ఖాన్సాబు, అప్రోజ్ బై మరి కొంతమందిని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్య అంశం ఏమిటంటే మా తాండూరు పట్టణం లోపల చాలా లారీలు కూడా మేము ఇంచుమించు ఒక 500-600 మెంబర్లు యూనియన్ ఉంది. వాటి లోపల మేము ఇంచుమించు డ్రైవర్లు, కిన్నెలు వాళ్ళందరూ అయిపోయినా కూడా మేము మినిమం లేదన్నా కూడా ఒక 1000 మంది ఉంటాం. కుటుంబ సభ్యులతో అందరూ కలిసినా కూడా మొత్తం మేము 1000 మంది వరకు ఉంటాము. వారికి ఎలాంటిది సరిగా లేనే లేదు. మా కిరాయిలు పెరగడం లేదు, డీజిల్ పెరుగుతున్నది, అన్నీ పెరుగుతున్నది. ఎక్కడైనా కూడా కంపెనీ లోపల కిరాయిలు తక్కువ ఉన్నాయి, మరి ఎటు పోయినా కూడా కిరాయిలు తక్కువ ఉన్నాయి. ఎటు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా కిరాయిలు మాకు చాలా తక్కువ చెప్తున్నారు. వాళ్ళు ఏమేమో చేస్తున్నారు ఏదో కానీ వాళ్ళు కూడా మాకు కిరాయిలు చాలా తక్కువగా చెప్తున్నారు. అదే సందర్భం లోపల మాకు గత ప్రభుత్వం లోపల కూడా మాకు పార్కింగ్ అలాట్ చేసింది ఉన్నది. ఇప్పటి వరకు దాని చర్చ ఏదీ లేదు. నూతనంగా మళ్ళీ మేము కొంతమంది కలిసి మా అసోసియేషన్ తరఫు నుంచి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పోయినాము. వారి దగ్గర కూడా రెస్పాన్స్ అయ్యింది కానీ కొద్ది వరకు మళ్ళీ ఆడికి ఆపేసింది ఉన్నది. దయచేసి మాకు పార్కింగ్ కొద్దిగా అలౌట్ చేసి, లారీలన్నీ పార్కింగ్ రోడ్ల పైననే ఉన్నాయి. వాటికి ఏం చిన్న ఎఫెక్ట్ అయిపోయినా వాళ్ళు వచ్చి గుద్దుకున్నా కూడా అది లారీ వాళ్ళని మీద చేస్తున్నారు. అది ఎటు పోయినా లారీ ఆగుతున్నాయి, ఇది చేస్తున్నారు అని చెప్పి మాకు పార్కింగ్ అలాట్ చేస్తే మేము అందరం పోయి అటు సైడు పార్కింగ్ లోపల ఉంటాం కూడా. ఇవన్నీ మరి కూడా తాండూరు పట్టణం లోపల ఫ్యాక్టరీల లోపల కానీ స్టోర్ లోపల కానీ బయట వెహికల్స్ వచ్చి చాలా నింపుకుపోతున్నారు. లోకల్ వాళ్ళకు కూడా ఎవరు ప్రిఫరెన్స్ ఇస్తలేరు. అయితే ఇప్పుడు షాద్నగర్ ఒక ఓనర్ దగ్గర 50 లారీలు ఉన్నాయి. చెట్టినాడు కానీ సీసీ కానీ వాళ్ళ బళ్ళే పోతుంటాయి. మరి ఇంకా కొంతమంది ఉన్నాయి, హైదరాబాద్ వాళ్ళకు ఉన్నాయి. కొద్దిగా మొత్తం వాళ్ళే వచ్చి నింపుకొని పోతున్నారు. తాండూరు వాళ్ళకి ఒక్కటే లేదు. అట్లీస్ట్ వాళ్ళు ఒక 10 లారీలు వాళ్ళు నింపుకుంటే అట్లీస్ట్ మాకు ఒక 4 లారీలను మాకు లోడింగ్ ఇచ్చేటట్టు కూడా ఈ చర్య గురించి మేము అసోసియేషన్ తరఫు నుంచి అందరం ఆలోచిస్తున్నాము. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। आदावर से मैं तांडूर का एक सीनियर लारी ओनर और तकरीबन अजूजाओं को देख चुका हूँ। हमारी ज़िंदगी जैसी की वैसी है, ना आगे है ना पीछे है, उल्टा लाश में है। और हमारा सब लोगों से गुजारिश है, ट्रांसपोर्टरों से भी, पहले गांव की गाड़ी को 10 अगर लोड निकले तो 8 लोड तांडूर की गाड़ी को देना, 2 गाड़ी बाहर के भरना। तांडूर की गाड़ी को 8 लोड देने के बाद बाकी तुम
जो एक दो गाड़ी 3 गाड़ी जैसा हमारे गाड़ियाँ हो गए तो पूरे तुम ही लगा लो। हमारे तांडुर के गाड़ियाँ अगर हो गए तो आप ही लगा लो भाई, पहले परफॉर्मेंस तांडुर की गाड़ी को जो। और एक बात क्या है, इसके अंदर अपन सब मिल के एक जगह से काम करें तो अच्छा रहता, और कुछ भी काम करने से पहले कुछ मशवरा करें तो अच्छा रहता। मशवरा करके कुछ भी डिसीजन लिए तो वो डिसीजन सबको पसंद आता, और सब मिल के काम करें तो हम भी तरक्की कर सकते हैं, हमारा एसोसिएशन तरक्की कर सकता है, और सब लोग मिलजुल के अच्छा काम करें तो अच्छा रहता। बस इससे ज़्यादा क्या है। शुक्रिया। ప్రెసిడెంట్ గారికి, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకున్న సైద్ బాబు గారికి, డాక్టర్ వైకి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపడం ఏమనగా, మనం అందరం ఒకటి ఉంటేనే అసోసియేషన్ నడుస్తుంది. ఇంకోటి వైస్ ప్రెసిడెంట్కు మనం సపోర్ట్ చేయాలి. మనము సపోర్ట్ చేయనందుకే అసోసియేషన్ ఖరాబ్ అవుతున్నది. కానీ అసోసియేషన్ ఖరాబ్ అవుతుందని ఏడా చూడలేదు, ఏడా కాదు. నువ్వు ఏడ పోతే గుజరాత్కి, రాజస్థాన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా అసోసియేషన్ చేసుకొని బాగుపడుతున్నారు. మనంత దరిద్రులు ఎవరు లేరు. నాకు తెలిసిన సర్వీస్ ప్రకారం నాకు నడుస్తుంది. నేను దేవుని దయతో ఎట్లన్నా బతుకుతాను ఇంకోటి అనుకుంటాడు, ఇంకోటి దేవుని దగ్గర ఎవడు కోసం అన్నాడు. కానీ మనం అసోసియేషన్ డెవలప్ కావాలంటే ఒకటి కావాలి, లారీ కొనాలి. కానీ వీడు కాలు బట్టి కూస్తాడు, వాడు చేయగట్టి కూస్తాడు, అది ఒకటే నచ్చలేదు నాకు. మనం ఇప్పటికైనా కూడా తెలుసుకొని మందిని చూసాను నేర్చుకోవడము. మనం బాగుపడాలంటే మనం యూనిటీ కావాలి. ఫస్ట్ ప్రెసిడెంట్ మషవరా తీసుకున్నాలి, జనరల్ సెక్రటరీ మషవరా, ఊనే క్యా కర్రా ఈయనే క్యా కర్రా, ఇది తప్ప వేరే ఏమీ లేదు మన దగ్గర. అవు భయ్ టైర్ పంక్చర్ చేస్తే 500 రూపాయలు ఇస్తాను, అసోసియేషన్కు 500 రూపాయలు పెట్టు, ఓ 200 రూపాయలు పెట్టు, జమ చేయి. 10 రూపాయలు ఫండ్ అయితే ఎవడైనా గరీబోడు టైర్ వలిగిపోతాయి, గరీబోడు ఏడైనా పడి చచ్చిపోతాడు, వానికి ఏమైనా సపోర్ట్ అవుతుంది. ఇన్ని దినాలు అసోసియేషన్లో నాకు కూడా వైస్ ప్రెసిడెంట్ పెట్టిండ్రు, 2 సార్లు అయిపోయింది. ఇప్పటిదాకా ఏడ కూరగాయల మీద వెళ్తే జమ ఉన్నాయి, మన అసోసియేషన్లో పైసలు జమ చేయలేవు. మనం అసోసియేషన్ పెట్టి కూడా లాభం ఏమున్నది. నాకు తెలిసింది చెప్తున్నాను, నేను ఏమైనా తప్పుగా భావిస్తే క్షమించాలి. आज सदर साहब बुला के हम लोगों को कुछ पोस्ट दिए, हमारे चाचा को वाइस प्रेसिडेंट दिए, उनके हाथ के नीचे हमारे को काम करने का मौका दिए. हम लोग जो है शुक्रगुजार है प्रेसिडेंट साहब के. और बोला ये है सबको तकलीफ है लोडिंग की, इंशाल्लाह सब मिल के काम करें तो इंशाल्लाह सबको राहत मिलेगी बोल के हम उम्मीद करते हुए काम करने के लिए आगे आए हुए हैं. शुक्रिया. अस्सलाम वालेकुम, आदाब अर्ज़ है, नमस्ते. हमारी एक ही गुजारिश है पूरे टांडुर लारी ओनर से, सब एकजुट होकर काम करें तो बेहतर रहता. लारी ओनर्स की तरक्की होना बोले तो पहली बात क्या है, लारी ओनर्स पूरे एक होना. इसमें क्या है मालूम, आज इंश्योरेंस का रेट बढ़ते जा रहा, डीजल का रेट बढ़ते जा रहा, टायरों का रेट बढ़ते जा रहा, टैक्स क्या कि टाइम टू टाइम भरना है, ग्रीन टैक्स आ रहा, फिटनेस का रेट बढ़ते जा रहा. हम क्या कर रहे हैं, एक दूसरे से लड़ लेके काम खराब कर ले. पहली बात क्या है मालूम, अपन एक होके काम करें तो बेहतर रहता. पूरा जो भी है ना प्रेसिडेंट साहब के फॉलोअप में जाके पूरे काम करके किराए बढ़ाने की कोशिश करना. और क्या है, तांडुर वालों को लोडिंग के वास्ते पूरी कोशिश करके पहले तांडुर के गाड़ियों को लोडिंग लगा के बाहर के गाड़ियों को कोशिश करना. अब जैसा कि हमारे डॉक्टर साहब है, सैयद बॉन्ड है, शिवाना है, नरसिम्हलाना है, प्रेसिडेंट साहब है, सब एक होके काम करे तो बेहतर रहता. ज़्यादा से ज़्यादा कोशिश यही करेंगे हर ओनर तरक्की कर सके. इसमें क्या है, पूरे मेंबर्स एक होके काम करना, पूरे एक होना, हुए तो काम होता. हमारे उसमें लड़ाई नहीं रहना. बस यही आप लोगों से गुजारिश है, प्रेसिडेंट साहब के हाथ मजबूत करिए, काम आगे बढ़ाएंगे अच्छे से अच्छा. हम ये कोशिश करेंगे कि एसोसिएशन से इंश्योरेंस करा के एसोसिएशन को महीनावारी पैसे बनने लगा के ऐसा काम करे तो अपनी तरक्की है समझो. आज दूसरे एसोसिएशनों को देखो, कई एसोसिएशन चल रहे तांडुर में, स्टोन एसोसिएशन देखो, क्वारी एसोसिएशन देखो, चाहे मुस्लिम एसोसिएशन देखो, आर्य वैश्य का देखो, हर संगम को देखो. तुम काम मिलके करे, हम एक ही है जो लारी ओनर अलग अलग करे. आप सबसे अदबन गुजारिश है एक होके काम करिए, इंशाल्लाह सब मिलके काम करेंगे. रहमतुल्लाहि व बरकातुहू. आज लारी ओनर एसोसिएशन की एग्जीक्यूटिव मेंबर्स में और थोड़े नए अफराद को जमा किए हैं. एक्ट के तमाम लोग मिलके बॉडी पूरी साथ चलेंगे इंशाल्लाह. सदर साहब का हम साथ देंगे इंशाल्लाह. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ మా ఓనర్లకు, మా కొత్తగా ఎన్నైన వైస్ ప్రెసిడెంట్లకు అందరికీ శుభాకాంక్షలు. మేము అనేది ఏమనగా, తాండూరులో బయటి లారీలు వచ్చి నింపుకోబోతున్నాయి, బయటి ట్రాన్స్పోర్టర్లు వస్తున్నారు. మొన్న 30 రూపాయలు కిరాయి భారతీయ మన కొత్త సిమెంట్ ఫ్యాక్టరీలో తక్కువ చేసిండ్రు. మన దాకా అడగడానికి ఎవరు లేరు. మొత్తం ట్రాన్స్పోర్టర్లకు కూడా మనం లెటర్లు ఇస్తాం, లెటర్లు ఇచ్చి లోడింగ్ ఆపుతాం, అవసరం పడితే కిరాయిలు మళ్ళీ పెంచాలని 30 రూపాయలు కిరాయిలు అందరు పెంచుతారు, కానీ వీళ్ళు తక్కువ చేస్తున్నారు. అవి అన్నీ చూసి మా అసోసియేషన్కి కొత్తగా ఎన్నుకున్న బాడీ అందరు బాగా కష్టపడతారని
నేను నమ్ముతున్నాను. అందరు దయచేసి ఈ లోడింగ్ కోసం మా ఓనర్లు అందరు నా దగ్గరకి సాతి మా చేతి గట్టిగా చేస్తే మేము అందరు పోయి కొట్లాడి ప్రతి ఫ్యాక్టరీలో కొట్లాడి తాండూరు బండికి ప్రయారిటీ లోడింగు, ఆర్బీఎల్లో అన్లోడింగ్ ప్రయారిటీ మా తాండూరు బండి ప్రతి జాగాలో ఉంది. సేడంలో పోయినా ప్రయారిటీ అన్లోడింగ్ ఉంది, మా తాండూరులోనే లేదు. ఆ సిస్టమ్ కూడా మేము తీసుకురావాలని ఆలోచిస్తున్నాము. దయచేసి మేము ఈ లారీ పార్కింగ్ గురించి 5 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం. పోయిన దాంట్లో లారీ పార్కింగ్ శాంక్షన్ అయింది. మా ఎమ్మెల్యే సార్ ఒకసారి 2 సార్లు పిలిపించిండ్రు. ముందు కట్టండి సార్ అంటే లేదు, ముందు మీరు అప్లికేషన్ వేయండి తర్వాత కడతా అంటున్నారు. దాని గురించి కూడా ఒకసారి మాట్లాడేది ఉంది ఎమ్మెల్యే గారికి మళ్ళీ కలిసి. మేమందరూ ఈ మన అసోసియేషన్తో మా కొత్త మెంబర్లు కూడా చాలా కష్టపడతారు, మేము కూడా చాలా కష్టపడతామని ఆలోచిస్తున్నాము. మేము దయచేసి అందరూ ప్రతి ఓనర్కు మా ఎంబడి వెళ్ళాలి. మా ఓనర్లు కూడా మాకు సహకారం చేయాలి. ప్రతి ఓనర్ సహకారం చేస్తేనే మాకు చేతి గట్టిగా అవుతుంది. మేము కూడా చాలా వరకు ఏ ఫ్యాక్టరీలో అయినా కొట్లాడడానికి రెడీ ఉన్నాం. ఇంతకుముందు భారతీయ సిమెంట్లో లారీలు వదిలేది లేకుండే కొట్లాడినందుకు వదులుతున్నారు. మా తాండూరు బండ్లకు కార్డు తీసుకుని అసోసియేషన్ కార్డు చూస్తున్నారు, బండ్లు వదులుతున్నారు. కొట్లాడితే ఏదైనా సమస్య వస్తుంది. కొట్లాడకుండా మేము ఇంట్లో కూర్చొని అది కాదు కిరాయి పెరగడం లేదు, అది బరే చేయటం లేదంటే కాదు. అందరు ఓనర్లు మాకు దయచేసి మా సహకారం చేస్తే మేము మా సెక్రటరీ మా కొత్త టీం అందరు కలిసి దయచేసి మేము అందరు కలిసి ఇది చేయగలము. ధన్యవాదాలు. పాత వాళ్ళు ఎంతమంది? 13 మంది కావాలి. ఎంత అయితే खाली 3 ही फूल के आ रहा है, बाकी के आ रहा पीछे है सदर के। तो 8-10 करोड़ जमा होते थे और इसका गपर पे अफरोज फोटो वाले जावेद इमरान इमरान भाई आओ, चलो इमरान भाई आओ। इमरान जाओ जी। और कौन है? आजा इधर आओ। आजा भाई बिना इमरान इधर आओ। ये बिना जाओ। चलो अच्छा बताना कि अभी भाई अरे अंजिक दादा जी हमारे मैंने भाई का पट्टा इमरान भाई